హలో మై డే బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు డినోస్ వరల్డ్ తెలుగు. ఈరోజు మీరు ఇన్ని రోజులు రిక్వెస్ట్ చేసి వెయిట్ చేసిన రివ్యూ అనేది వచ్చేసింది. హీరో ఎక్స్ట్రీమ్ 125R అన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ 125cc మోటార్ సైకిల్స్గా ముందుకు వస్తుంది. అండ్ ఎందుకు నేను ఇంత ఎక్సైటెడ్గా ఉన్నాను, మీరు అందరూ కూడా చాలామంది ఆల్మోస్ట్ ఎవ్రీ వీడియోలో కామెంట్ చేశారు. సో ఫైనలీ వెయిట్ ఇస్ ఓవర్. కోల్కతా వచ్చేసాను బండిని రివ్యూ చేయడానికి. సో థ్యాంక్స్ టు హీరో మోటో కార్ప్ మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. బండి గురించిన ఓవర్వ్యూ మనం చూసినట్లయితే బండికి ఫుల్ ఎల్ఈడి లైటింగ్ అండి. అండ్ చూడటానికి చాలా ఒక హైయర్ కెపాసిటీ బైక్ లెక్క ఉంది. ఆల్మోస్ట్ 150-200cc బైక్ లెక్క ఉంది. ఎల్ఈడి పొజిషన్ ల్యాంప్ కానివ్వండి, ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మనకు ఆఫర్ చేశారు. అండ్ ఫ్రంట్ కౌల్ చూసినట్లయితే ఆల్మోస్ట్ మన Z1000 నుంచి ఇన్స్పైర్ చేయబడిన హెడ్ ల్యాంప్ లెక్క ఉంది. అంత అగ్రెసివ్గా ఉంది. 37mm సస్పెన్షన్, టెలిస్కోపిక్ ఫోక్స్ అనమాట ఫ్రమ్ షోవా సస్పెన్షన్. సేమ్ మన 160Rలో ఏదైతే ఆఫర్ చేస్తారో అదే ఆఫర్ చేశారు. ఒకలాంటి డ్యూయల్ ప్యానల్ టెక్నాలజీ మనకి ఇక్కడ డ్యూయల్ లేయర్ టెక్నాలజీ ఆఫర్ చేశారు మనకి టు ఆఫర్ బెటర్ బిల్డ్ క్వాలిటీ. ముందు మనకి 276mm డిస్క్ వచ్చింది. సింగిల్ ఛానల్ ABS, అంటే ABS ఓన్లీ ఫ్రంట్ వీల్లో మాత్రమే పనిచేస్తుంది. అండ్ ట్యాంక్ చూసినట్లయితే మనకి 10 లీటర్ల ట్యాంక్ వస్తుంది. మంచి మైలేజ్, అరౌండ్ 66 kmpl మైలేజ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ యాక్సలరేటింగ్ బైక్స్ అనమాట. 0 to 60 in just 5.9 seconds ఇది కంప్లీట్ చేస్తుంది. టైర్ చూసినట్లయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ 120/80 ఫ్యాట్ టైర్తో పాటు వస్తుంది. MRF జాపర్ టైర్స్తో పాటు వస్తుంది. ఇంకా బెటర్ క్వాలిటీ రేడియల్ టైర్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే చాసీ కానివ్వండి, మోనోషాక్ కూడా మనకి షోవా సస్పెన్షన్ వస్తుంది 7 స్టెప్ అడ్జస్టబిలిటీతో పాటు. అండ్ ఇంజిన్ చూసినట్లయితే మనకి 125cc 2 valve ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. దీన్ని పవర్ మ్యాక్స్ పవర్ ఏమో 11.55 PS అండ్ మ్యాక్స్ టార్క్ ఏమో 10.5 Nm. గేర్ బాక్స్ ఏమో 5-speed గేర్ బాక్స్. అండ్ ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ చాలా రిచ్గా ఉంది. మీరు చూడొచ్చు ఈ ట్యాంక్ గ్రిప్స్ కానివ్వండి, ట్యాంక్ ప్యాడ్ కానివ్వండి, ట్యాంక్ షేప్ చేసిన విధానం కానివ్వండి, ఈ ట్యాంక్ స్కూప్స్ కానివ్వండి, ప్రతిదీ చాలా స్పోర్టీగా, చాలా క్లాస్ లీడింగ్గా వాళ్ళు డిజైన్ చేశారు. సీట్ హైట్ చాలా ఫ్రెండ్లీగా ఉంది. 795mm సీట్ హైట్ అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ మనం చూసినట్లయితే మనకి 180mm గ్రౌండ్ క్లియరెన్స్, శాంపుల్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. మంచి షార్ట్ స్టబీ ఎగ్జాస్ట్, మంచి స్పోర్టీ ఎగ్జాస్ట్ నోట్ని మనకి ఆఫర్ చేస్తుంది. ఒక్కసారి బండిని స్టార్ట్ చేసి చూద్దాము. మీరు చూడొచ్చు వర్షం ఘోరంగా పడుతుంది అనమాట పొద్దున్న నుంచి, ఇంకేం చేయలేము. సో ఇది బండి ఒక ఎగ్జాస్ట్ నోట్. అండ్ వర్షంలోనే షూట్ చేస్తున్నాడు అన్న. ఈ ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయాలంటే మీరు లైక్ ఒకటి వేసుకోండి అండ్ షేర్ చేయండి వీడియోని. ఎక్స్ట్రీమ్ బ్రాండింగ్ అనేది చాలా చక్కగా ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. స్టెప్ సీట్ లేఅవుట్తో వస్తుంది. టేపర్డ్ ఫ్రంట్ సీట్ ఉంది మనకి. అండ్ మంచి స్పేస్ ఆఫర్ చేశారు రైడర్కి, యాజ్ వెల్ యాజ్ పిలియన్కి కూడా మంచి స్పేస్ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం. టైల్ ల్యాంప్ అనేది ఇలా కనిపిస్తుంది. అండ్ ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్తో పాటు మనకి ఇక్కడ ఆఫర్ చేయబడింది. ఇక్కడ మీరు స్పీడో కన్సోల్ చూసినట్లయితే మనకి LCD స్పీడో కన్సోల్ ఆఫర్ చేశారు విత్ బ్లూటూత్ కనెక్టివిటీ. అంటే మనకి కాల్, SMS అలర్ట్స్ వస్తాయి, కానీ టర్న్ బై టర్న్ నావిగేషన్ దీంట్లో ఇవ్వలేదు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి హై బీమ్ ఫ్లాషర్ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ బటన్ విత్ ఇంజిన్ కిల్ స్విచ్ మనకి ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. ఇది బండి ఒక ఓవర్వ్యూ అండి. దీంట్లో 2 మోడల్స్ వస్తాయి. ఒకటి సింగిల్ ఛానల్ ABS వేరియంట్, ఇంకోటి IBS వేరియంట్. IBS అంటే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్. అంటే అది మీరు ఓన్లీ వెనకాల బ్రేక్ యూజ్ చేసినా కానీ ఫ్రంట్ బ్రేక్ని ఆటోమేటిక్గా అది ఎంగేజ్ చేస్తుంది. దానివల్ల ఇట్ విల్ రెడ్యూస్ స్టాపింగ్ డిస్టెన్స్ అండ్ ఆఫర్ సేఫర్ బ్రేకింగ్ మెకానిజం అనమాట. ABS అనేది సింగిల్ ఛానల్ ABS అంటే మనకి ఫ్రంట్ వీల్లో మాత్రం ABS పనిచేస్తుంది. అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఇటువంటి వర్షం కండిషన్స్లో ప్యానిక్ బ్రేకింగ్ చేసినప్పుడు ఫ్రంట్ బ్రేక్ మొత్తం మీరు ప్రెస్ చేసినా మీకు వీల్ అనేది లాక్ అవ్వదు. ఇంకొకటి మనకి మెయిన్ దీంట్లో బ్యాలెన్సర్ షాఫ్ట్ ఆఫర్ చేశారు టు రిడ్యూస్ వైబ్రేషన్స్. NVH లెవెల్స్ అసలు బేర్ మినిమం 0 అని చెప్పొచ్చు. సో స్ప్రింట్ EBT టెక్నాలజీ అంటే స్మూత్ పవర్ రెస్పాన్స్ అండ్ ఇన్స్టెంట్ టార్క్ డెలివరీ. స్మూత్ పవర్ రెస్పాన్స్ అండ్ ఇన్స్టెంట్ టార్క్ డెలివరీతో పాటు మనకి ఈ స్ప్రింట్ టెక్నాలజీతో పాటు ఈ ఇంజిన్ ఆఫర్ చేయబడింది. అంటే స్మూత్ టార్క్ డెలివరీ ఉంటుంది అండ్ ఇన్స్టెంట్ టార్క్ డెలివరీ ఉంటుంది. అండ్ పవర్ రెస్పాన్స్ కూడా చాలా స్మూత్గా లినియర్గా మనకి ఇవ్వబడింది. ఇంజిన్ బ్యాలెన్సర్ టెక్ అనేది మనకు ఆఫర్ చేశారు. అంటే బ్యాలెన్సర్ షాఫ్ట్ మనకి ఆఫర్ చేయడం మనము చూస్తున్నాము. సో మోనోషాక్ ఇదంతా సస్పెన్షన్ అనేది షోవా సస్పెన్షన్
125cc సెగ్మెంట్లో ఆఫర్ చేయడం హ్యాట్స్ ఆఫ్ అనమాట. అదేవిధంగా సింగిల్ ఛానల్ ABS ఆఫర్ చేయడం కూడా హ్యాట్స్ ఆఫ్. ఇటువంటి డిజైన్ ఆఫర్ చేయడం హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి బ్లూ కలర్, ఇక్కడ ఇది వేరే షేడ్స్ అనమాట. దీంట్లో రెడ్ కలర్ కూడా ఉంది. మీకు ఏ కలర్ నచ్చింది మీరు తెలియచేయండి. ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళిద్దరు కూడా యూట్యూబర్సే. సో వాళ్ళ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఒక అబ్బాయి పేరు నిలేష్ అనమాట, ఇంకొక అతను కూడా నార్త్ నుంచి వచ్చాడు. సో ఇది బైకర్ బ్రదర్హుడ్ అనమాట. ఎక్కడి నుంచి వచ్చినా కానీ మనకి ఆ యూనిటీ అనేది ఉంటుంది, ఆ బ్రదర్హుడ్ అనేది ఉంటుంది. సో ఈ బైక్ నచ్చిందా లేదా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రైడ్ చేయడానికి ఎలా ఉంది, ఇప్పుడు మనం వర్షంలో రైడ్ చేసి బండి యొక్క పర్ఫార్మెన్స్ మనం చూద్దాము. బండి యొక్క ప్రైస్ నేను చెప్పినట్లు 95,000 IBS వేరియంట్ అనమాట. అండ్ సింగిల్ ఛానల్ ABS వేరియంట్ ఏమో 99,500. ఈ రెండు ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ ఢిల్లీలో. మన హైదరాబాద్లో ఎంత ప్రైస్ తెలుసుకోవడానికి మీరు నియరెస్ట్ హీరో మోటోకార్ప్ షోరూమ్ని విజిట్ చేయమని మనవి చేస్తున్నాం. సో హలో మీడియా బంగారం, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు మనం బండిని రైడ్ చేద్దాం. ఎక్స్ట్రీమ్ 125R స్ప్రింట్ EBT టెక్, అంటే స్మూత్ పవర్ రెస్పాన్స్ అండ్ ఇన్స్టెంట్ టార్క్తో పాటు వస్తుంది. దీన్ని పవర్ చేసేది 125cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ అనమాట. ఎయిర్ కూల్డ్ 2 valve ఇంజిన్. పవర్ ఏమో 11.55 PS అండ్ టార్క్ 10.5 Nm. 5-speed గేర్ బాక్స్. కోల్కతాలో బండి నడిపిస్తున్నా, కొంచెం చూసి నడిపిద్దాము, ఎందుకంటే ఇక్కడ మనం రిస్క్ తీసుకోలేమన్నమాట. ఘోరంగా వర్షం పడుతుంది పొద్దున్న నుంచి. చూడొచ్చు, ఇన్స్టెంట్ టార్క్ అనేది మనకి లభిస్తుంది ఇక్కడ. వర్షంలో కూడా మంచి రోడ్ గ్రిప్ అనేది ఆఫర్ చేస్తుంది బండి, మంచి పికప్ అనేది ఆఫర్ చేస్తుంది. షో సస్పెన్షన్ మనకు ఆఫర్ చేశారు. 37mm ఫ్రంట్ ఫోక్స్, ఏదైతే మనకి కొంచెం ఇది గోప్రో క్లీన్ చేసుకుంటున్నాను, ఏదైతే మనకి 160R 4Wలో వస్తుందో అదే సస్పెన్షన్ ఇక్కడ మనకు ఆఫర్ చేశారు. చాలా చాలా గొప్ప విషయం అనమాట. అండ్ వర్షం ఇంత క్రేజీగా పడుతుంది. ఒకటి వెదర్ బాగుంది రైడ్ చేయడానికి, చాలా చాలా వర్షం పడుతుంది పొద్దున్న నుంచి. సో మనకి ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, టాప్ స్పీడ్ కొడదామా లేదా ఏమీ అసలు క్లారిటీ లేదు. ఎందుకంటే ఫస్ట్ సిటీ రోడ్స్లో నడిపిస్తున్నాము, రెస్పాన్సిబుల్గా నడిపించాలి. అండ్ బండి హై స్పీడ్ స్టెబిలిటీ టెస్ట్ చేద్దామంటే ఒక ఓపెన్ స్ట్రెచ్ అనేది దొరకలేదు. ట్రాఫిక్ బీభత్సంగా ఉంది. కానీ ఫ్లికబిలిటీ బండి చాలా చాలా ఈజీగా, చూడండి, హ్యాపీగా మనము ట్రాఫిక్ మధ్యలో దూరి వెళ్ళిపోతున్నాం అన్నమాట. హెల్మెట్ ఒకటి ఫాగప్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం బండి యొక్క పర్ఫార్మెన్స్. సింగిల్ ఛానల్ ABS ఉంది కాబట్టి ఫ్రంట్ వీల్ లాక్ అవ్వదు. ఫ్రంట్ బ్రేక్ మాత్రమే మీరు యూజ్ చేయమని మనవి చేస్తున్నాను. ఇట్లాంటి వర్షం సిచ్యువేషన్స్లో వెనకాల బ్రేక్ యూజ్ చేస్తే కంపల్సరీ వీల్ లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బ్రేకింగ్ చాలా బాగుంది. 276mm డిస్క్. సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. సీట్ ఫోమ్ అనేది మంచి ప్రీమియం క్వాలిటీ ఫోమ్ అనేది ఆఫర్ చేస్తారు. రోడ్స్ కూడా సరిగ్గా లేవు అనమాట. మనం బండిని కొంచెం పుష్ చేసి ఇది చేద్దామంటే మంచి అజిలిటీ, మంచి హ్యాండ్లింగ్ అండ్ చాలా స్మూత్ పవర్ డెలివరీ. అందుకనే స్ప్రింట్ అనేది స్మూత్ పవర్ రెస్పాన్స్ అనేది పేరు పెట్టారనమాట. EBT అంటే బ్యాలెన్సర్ షాఫ్ట్ ఇచ్చారు. 0 వైబ్రేషన్స్, చాలా చాలా రిఫైన్డ్గా ఉంది ఇంజిన్. అండ్ మంచి ఓవర్టేకింగ్ పవర్ యూజ్ చేస్తాం. అంటే మనం కార్స్కి ఈక్వల్గా క్రూజ్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం, అది మీరు గమనించాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీలింగ్ అండి. ఆల్మోస్ట్ ఇది ఒక 125cc బైక్ లెక్కనే అనిపించదు మీకు, హైయర్ కెపాసిటీ బైక్ లెక్క అనిపిస్తుంది. ఎఫర్ట్లెస్గా మనం వెళ్ళిపోతున్నాం అండి అసలు. 5-speed గేర్ బాక్స్, వెల్ మ్యాచ్డ్ గేర్ రేషియోస్తో పాటు వస్తుంది. అది చూడొచ్చు, మనం వెనకాల నుంచి వచ్చామో అందరినీ ఓవర్టేక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం అనమాట. హ్యాట్స్ ఆఫ్ హీరో మోటోకార్ప్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇంజిన్స్ అండి ఇది 125cc సెగ్మెంట్లో. అల్టిమేట్ అండి, సూపర్ రెస్పాన్స్తో పాటు వస్తుంది.
ఒకసారి వేసుకుందాము. వేసుకుందామా? మేనేజ్ చేసాము. సో మీకేమనిపిస్తుంది? మీరు టెస్ట్ రైడ్ చేయమని మేనేజ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు టెస్ట్ రైడ్ చేస్తే కానీ మీకు దీని ఒక కెపాసిటీ అర్థం కాదు. బ్యూటిఫుల్ రెస్పాన్స్, దుమ్ము లేపే రెస్పాన్స్. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పుడు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.